నీ పేరేంటి? లక్ష్మణ్. అమ్మ నీ పేరు? మీరే అండి. మీ ఆయన పేరు? వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వర్లు. అది చిన్నప్పటి నుంచి అలాగా ఉంది, ఈ మధ్యలో వచ్చిందండి. 4 సంవత్సరాల మట్టి. నాన్న నువ్వు చదువుకున్నావా? చదువుకున్నా. ఏ క్లాస్? 10th క్లాస్. 10th క్లాస్ వరకు చదువు. 10th క్లాస్ వరకు నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు? బాగానే ఉన్నా. పనికి అంటే తర్వాత కాలేజ్కి వెళ్ళటం అలా ఏం లేదా? వెళ్ళాను కానీ మానేసాను. ఏ అంటే చదువు కష్టంగా ఉండటం వల్ల. కష్టంగా ఉందా? చదువు కష్టంగా ఉందా, నీ ఆరోగ్యం కష్టంగా ఉందా? చదువే కష్టంగా ఉంది. తలపోటు వచ్చేది. అదే ఆరోగ్యమే బాగాలేదు, ఆరోగ్యం కష్టంగా ఉంది, చదువు కష్టంగా కాదు. ఏదైనా పనికి వెళ్తాం ఉండేవాడు అండి, పెయింట్లు కాటికి. ఇక అలాగా ఉండండి, ఖాళీ చేతులు సలమడిపోయి పడిపోయాడండి. అప్పుడు తణుకు హాస్పిటల్కి తీసుకెళ్ళాను. తీసుకెళ్తే తలలో తేడా వచ్చిందండి, బ్రెయిన్లో. అదే పక్షవాతం ఏమన్నా అలా వచ్చిందా? లేదండి, మామూలుగా ఉండే అలా పడిపోయాడు. తన పని తను చేసుకోగలుగుతాడా? భోజనం చేయలేవా? భోజనం చేయలేనండి, కాకపోతే మొన్న నుండే తింటున్నాను. ఉనికిపోతాయి చేతులు వణుకొస్తుందా? ఏది ఎలాను కలుపుకో, కింద పడిపోతుందా? వచ్చేసి కింద పడిపోతుందా? అందుకని మీరే పెడతారా? నేనే తినిపి. మీరు లేకపోతే మా బాబు పరిస్థితి ఏమేనండి. మీరు ఎక్కడికైనా బయటికి గట్ట వెళ్ళారనుకో అప్పుడు వెళ్తలేదండి. ఇది వరకే ఏదన్నా పనికి వెళ్ళేదాన్ని, నేను వెళ్ళలేకపోతున్నానండి. వయసు పెద్ద అయిపోయిందండి, పనికి వెళ్ళలేకపోతున్నానండి. మరి వెళ్ళే తర్వాత పరిస్థితి అంటే కింద ఏదైనా సపోర్ట్ పెట్టుకుంటే రాదండి, సపోర్ట్ పెట్టుకుంటే రాలేదు. ఇలా మామూలుగా ఉంటే వణుకొచ్చేస్తున్నా. నువ్వు ట్రై చేస్తావా మరి స్పూన్ తో? ట్రై చేస్తానండి, అదే మొన్న నుండి తినగలుగుతాను. మళ్ళీ టాబ్లెట్లు అయిపోయింది. టాబ్లెట్లు లేకపోతే అలా మామూలు అయిపోతుంది. వయసులో ఉంటేనే ఇలా వస్తుందంటే వయసు అయ్యాక ఇంకా ఎక్కువ అవుతుందేమో కదా. నీ మామూలుగా డైలీ నీ మందులకి ఎంత అవుతుంది? డైలీ అండి అంటే నెలకే 5,000 అవుతాయండి. 5,000? నీకు నెలకి 5,000 ఎలా వస్తున్నాయమ్మా? అలా అప్పులు చేసేయండి, అలా చేసుకుంటా. అప్పులు అంటే రోజు ఇవ్వరు కదా ఎవరు, ప్రతి నెల ఎవరు అప్పు ఇవ్వరు కదా. పింఛన్ డబ్బులు అవి అతని కదండి. అలా ఒకేసారి తెచ్చుకున్నాం, కాకపోతే అందులో టాబ్లెట్ అయిపోయింది, జిన్ఫేట్ అని. ఈ ఒకేసారి తెచ్చుకున్న టాబ్లెట్ ఎన్ని నెలల నుంచి పనికి వస్తాయి? ఎన్ని రోజుల వరకు వస్తాయి? 3 నెలలు అలా వస్తాయండి. 3 నెలలు. ఈ అప్పు మళ్ళీ అడుగుతారు కదా వాళ్ళకి? అడుగుతారండి, ఎలాగలా చూసుకుని ఇద్దరానండి. ఏమైనా పుస్తకాలు అవన్నీ చదవగలుగుతాను కానీ రాయలేవు? అంతే. పెన్ను ఉచ్చుకోలేనండి, పట్టుకొని రాయలేవు. అదేలే, భోజనం చేయలేకపోతున్నావు కదండి, పెన్నుతో రాయటం అని అంటే కష్టం అవుతుంది. కొత్త మనుషులు ఎవరిని నేను చూసినా ఇంకా టెన్షన్ ఇంకా వచ్చేది. నన్ను చూస్తే టెన్షన్ వస్తుందా? ఎందుకు? అదేనండి. మరి ఎంత అయిందమ్మా మీకు అప్పుడు మీ అబ్బాయికి టెస్ట్లు అవన్నీ చేస్తే? డబ్బులు ఎంత అయినాయి? అయినాయండి 60,000 70,000 అయినాయి. 60,000 70,000 అయినాయి. ఎక్కడివి మీకు డబ్బులు? తెచ్చామండి, అది ఉంది కదండి, చేను ఉందని దాని మీద తెచ్చుకున్నాం. అప్పు తెచ్చుకున్నారు దాని మీద? తెచ్చాము. వడ్డీకా మామూలుగా అప్పైనా? వడ్డీకి అండి. వడ్డీకే? 2 రూపాయలు వడ్డీ అంట. తీర్చేసారా మరి అప్పు? లేదు, తీరవలేదండి, ఉందండి. ఇంకెంత ఉంది అప్పు? 70,000 అలా ఉందండి. అప్పటి నుంచి తెచ్చింది ఇంకా తీర్చలేదండి. ఈ నెలకు మందులకే తెచ్చుకోలేకపోతున్నామండి. చాలా కష్టమేలే ఏదైనా కానీ. ఇంకా ఒక ఆడదానివి నువ్వు బ్రతకడమే కష్టం, మళ్ళీ పిల్లాడికి అనారోగ్యంతో ఈడ్చుకుంటూ రావడం అంటే మరి కొంచెం బాధ కలిగిన విషయమే. సరేలేమ్మా, నేను బియ్యం అవి ఇస్తాను, తీసుకుంటారు కదా? సరే. ఇగమ్మా చీర. నాన్న బనియన్ టవల్ కూడా నీకే. బెడ్షీట్ వర్షాకాలం కదా, కప్పుకోండి అమ్మా. ఇవి 20,000 ఓకేనా నాన్న? నువ్వురా నాన్న, నీ మందుల ఖర్చుల కోసమని ఇస్తున్నాను, ఓకేనా? మందులకు వాడుకో. కడుపు నిండా మనస్ఫూర్తిగా భోజనం చేయండి అమ్మా. ఎవరు లేరు కదా మీకు, కొంచెం మంచిగా భోజనం చేసి తమ్ముడికి అన్నం పెట్టండి, సరేనమ్మా? నేను వెళ్ళరానా మరి? లక్ష్మణ్